హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దీనిని వాటర్గా కాకుండా, ఫ్రైలా కాకుండా, అన్నంలో కలుపుకొని తినే విధంగా సింపుల్గా మసాలాలు ఇవి వేయకుండా చాలా రుచిగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికోసం నేను 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను. వాటికి ఈళ్ళన్నీ తీసేసి కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఈ కర్రీలోకి మీడియం సైజ్ టమాటాలని రెండింటిని కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. మొదటగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని ఒకసారి కలుపుకొని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ ముక్కలు హాఫ్ కుక్ అయిన తర్వాత దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనికి 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకొని అవసరమైతే ఇప్పుడే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోకుండా ఈ విధంగా కొద్దిగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా ఉండటం వల్ల మనం అన్నం కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.